వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే పనులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. నర్సరావుపేటలో వైఎస్ఆర్ విగ్రహం దిమ్మెకు చుట్టూ టీడీపీ పోస్టర్లు, తెలుగుదేశం జెండాలను కట్టిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బ్యానర్ల వివాదానికి పరిష్కారం చూపకపోతే భవిష్యత్తులో ఈ అంశంపై ఘర్షణ జరిగే అవకాశం ఉందన్నారు. ఎస్పీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గోపిరెడ్డి తెలిపారు. పల్నాడు రోడ్లో పెట్టిన రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి చుట్టూ ఉన్న దిమ్మెల మీద తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు పెట్టడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన ఫ్లెక్సీలు 4 వైపులా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పెట్టడం, అట్లానే ఇటీవల వినాయక చవితి ఉత్సవాల్లో దీని దిమ్మె మీద ఎక్కి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టి దానిలో ఊరేగింపు చేసి చాలా ఘోరంగా రెచ్చగొట్టే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది సబబు కాదు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఉద్రిక్త వాతావరణం మళ్ళీ రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారికి, పల్నాడు జిల్లా ఎస్పీ గారికి కూడా కలిసి ఈ రిప్రజెంటేషన్, ఈ ఫోటోలు కూడా ఇవ్వటం జరిగింది.